ఆచి చికెన్ మసాలా. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ట్రెక్కింగ్ కు వెళ్లి తప్పిపోయిన కేరళకు చెందిన ఐటీ నిపుణురాలు శరణ్య ఎట్టకేలకు సురక్షితంగా కనిపించింది. 4 రోజులుగా గాలింపు తర్వాత ఆమెను స్పెషల్ ఫోర్స్ పోలీసులు అడవిలో గుర్తించారు. కోజికోడ్ కు చెందిన శరణ్య కొచ్చిలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 2న కొడగులోని అత్యంత ఎత్తైన శిఖరం తడియండా మోల్ అధిరోహించడానికి వెళ్లారు. ఇక వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉన్నందున అటవీశాఖ అధికారులు ఆమెను ఒంటరిగా కాకుండా ఒక బృందంతో కలిసి వెళ్లాలని సూచించారు. అయితే ట్రెక్కింగ్ సమయంలో ఆమె బృందం నుండి విడిపోయి దారి తప్పారు. అడవిలో మిస్ అయిన శరణ్య కోసం కర్ణాటక అటవీశాఖ పోలీసులు మరియు యాంటీ నక్సల్స్ ఫోర్స్ సభ్యులతో కూడిన సుమారు 60 మంది సభ్యులు గాలించారు. ఈ ఆపరేషన్లో థర్మల్ డ్రోన్ కెమెరాలు మరియు డాగ్ స్క్వాడ్లను ఉపయోగించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అడవిలో లోపలి భాగంలో ఒక రాతి వద్ద ఆమెను రెస్క్యూ టీం గుర్తించింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి శరణ్య ఒక నీటి వాగు దగ్గరే వేచి ఉన్నట్లు గుర్తించారు. ఇక 4 రోజుల పాటు ఆహారం, సరైన నీరు లేకపోయినా శరణ్య క్షేమంగానే ఉన్నారు. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్య పరీక్షల కోసం మరికేరి మెడికల్ కాలేజీకి తరలించారు.